భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుండి మద్రాస్ బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ముందుండి ర్యాలీ ప్రారంభించగా మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రజలందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుండి మద్రాస్ బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ముందుండి ర్యాలీ ప్రారంభించగా మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రజలందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై స్వచ్ఛ భారత్. పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు రావడం, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది. అట్నే కలెక్టర్ గారు మనకి మన జిల్లా అంతా ఇది పాటించాలా. ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు. దాన్ని మనం కలిగించాలా. గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం, గవర్నమెంట్ తరఫున కట్టియడం, దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దానికి తగ్గ పొజిషన్స్లో ఉన్నోళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా. అట్నే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం. సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి 10 సార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి. చేస్తే కానీ అది ముందుకు పోదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి. సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది, మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా. అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లలో చూస్తుంటారు, బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకుపోవాలా. వాళ్ళకి ఆలోచన రావాలా. శుభ్రత అనేది ముఖ్యం. అది చేయాలంటేనే పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు. నెల్లూరు జిల్లాలో మార్నింగ్ ఒక 3 కిలోమీటర్స్ వాక్తో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. రెండోది, ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోక్ పిట్స్, ఇండివిజువల్ సోక్ పిట్స్ శాంక్షన్ చేయడం జరిగినాయి. ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి, ఆ సోక్ పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు
చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం, అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి. అది కూడా లోకల్ జనాల్ని అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము. సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము. మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిన్న డిపార్ట్మెంట్ ఉన్నాయి, కనీసం ఒక 10 గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి. సో ఇలా ఒక 3-4 కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగినాయి. ఈ యొక్క రోజు మనం క్లీన్ స్టార్ట్ అని చెప్పి అంటే స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి క్లీన్ స్టార్ట్ అని చెప్పి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగినాయి. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ ఉంది. ఆ థీమ్ ప్రకారం ప్రతి ఒక్క నెలలో ఉన్న థీమ్ ప్రకారం దానికి ముందు ఒక 20 రోజు మనకు 3వ సాటర్డే కాబట్టి ఇనీషియల్గా ప్రిపేర్ చేయడానికి ఒక 15 నుంచి 20 రోజు దొరుకుతాయి. ఆ 15 నుంచి 20 రోజు ప్రిపేర్ చేసుకొని చాలా క్యాంపెయిన్ మోడ్లో కనీసం ప్రతి ఈ యొక్క 3-4 నెలల్లో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ని కూడా టచ్ చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తాను. ఆనరబుల్ ఎంపీ గారు కూడా వాళ్ళకి సంబంధించిన సిబ్బందులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. సో అది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని జిల్లా స్థాయిలో ఇది ఒక ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాను.